టమాటా రైతుల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఎంతో కష్టపడి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లభించడలేదు. పంట చేతికొచ్చే వరకు శ్రమించినా ఫలితం దక్కడలేదని వాళ్లు వాపోతున్నారు. పెట్టుబడిలో 10వ వంతు కూడా రావడలేదని గగ్గోలు పెడుతున్నారు. అనంతపురం జిల్లా టమాటా రైతుల తాజా కష్టాలపై ఏబిఎన్ స్పాట్లైట్. అనంతపురం జిల్లాలో టమాటా ధరలు అంతకంతకు పతనమవుతున్నాయి. దీంతో రైతు చేతికి చిల్లి గవ్వ కూడా దక్కడం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని సీజన్లు కలిపి దాదాపు 30,000 హెక్టార్లలో టమాటా సాగు చేస్తారు. దాదాపు 35,000 రైతు కుటుంబాలు ఈ పంటపైనే ఆధారపడతాయి. కానీ దిగజారుతున్న ధరలు రైతుల్ని ఆందోళనలోకి నెడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో కళ్యాణదుర్గం, రాయదుర్గం, రాప్తాడు, కదిరి ప్రాంతాల్లో ఎక్కువగా టమాటా పంటను సాగు చేస్తున్నారు. పంటను అనంతపురం నగరంలోని కుక్కలపల్లి వద్ద ఉన్న టమాటా మార్కెట్కు తరలిస్తూ ఉంటారు. అనంతపురం శివార్లోని కుక్కలపల్లి మార్కెట్ రాష్ట్రంలోని అతిపెద్ద టమాటా మార్కెట్. ఇక్కడికి రోజు దాదాపు 5,000 టన్నుల టమాటా పంట వస్తుంది. ప్రస్తుతం టమాటాకు ధరలు లేక దళారులు చెప్పిన ధరకే రైతన్నలు విక్రయించేసి దిగులుగా ఇంటి ముఖం పడుతున్నారు. ప్రస్తుతం మొదటి రకం 15 కిలోల టమాటా బాక్స్ 70 నుంచి 100 రూపాయలు పలుకుతుంది. ఇదే ధర ఉంటే కూలీ, రవాణా ఖర్చులు దండగే అంటూ చాలా మంది రైతులు పొలాల్లోనే పంటను వదిలేయాల్సిన నిస్సహాయత నెలకొంది. ప్రస్తుతం 15 కేజీల బాక్స్ ధర 100 రూపాయలు పలుకుతోంది అనుకుందాం. అందులో టమాటా మండి కమిషన్ 10 రూపాయలు, పొలం నుంచి మండీకి రవాణా 25 నుంచి 30 రూపాయలు అవుతుంది. బాక్సులను దించుకునే కూలీల ఖర్చు ఒక్కో బాక్స్ కు 2 రూపాయలు, మళ్లీ బాక్సుల బాడుగు మరో 2 రూపాయలు అవుతుంది. ఈ లెక్కన 100 రూపాయల్లో సగం ఖర్చు అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే రైతుకు ఇంకా మిగిలేది కేవలం 50 రూపాయలే. ఇంటిల్లిపాది చేసిన కూలి ఖర్చు దేంతో సరిపోదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే చివరికి 100ల్లో కూడా చేతికి అందడం లేదు. వర్షాలు, తెగుళ్లు తట్టుకుని దిగుబడి వచ్చేసరికి మార్కెట్లో మద్దతు ధర ఉండడం లేదు. అధిక కూలీ ఇచ్చి పంట కోసి మార్కెట్కు తరలిస్తే అక్కడ దళారుల చేతిలో మోసపోతున్నారు. ఒక్కోసారి రవాణా ఖర్చులు రాక టమాటాలు కోసి రోడ్ల మీద పారబోస్తున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. 1 ఎకరాలో టమాటా సాగు చేయాలంటే 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి వస్తుంది. అధిక వర్షాలు పడి పంటకు తెగుళ్లు వస్తే ఈ పెట్టుబడి మరో 20,000 రూపాయలు అదనం అవుతుంది అని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం లారీ ఓనర్లు, మండి అసోసియేషన్ మధ్య వివాదంతో టమాటా కొనుగోలు ఆగిపోయింది. దీంతో రైతులు 2 రోజుల పాటు నేషనల్ హైవేపై ఆందోళన చేశారు. కానీ ఆ 2 రోజుల తర్వాత బయ్యర్లు, మండి నిర్వాహకులు కుమ్మక్కై రైతులను నిలువునా ముంచుతున్నారు అని ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, మార్కెట్ కమిటీ నిర్వాహకుల కాసుల కక్కుర్తికి రైతులు బలైపోతున్నారు. అందులో 220 బాస్ అయినాయి. ఈరోజు అయితే ధర వచ్చేసి 30-40 రూపాయలు పోయింది. మాకైతే ఏం గిట్టుబాటు కావడం లేదు. 2 ఎకరాలు పెట్టామన్నా స్టేకింగ్ చేసిన దాదాపు 1,20,000 వరకు పెట్టుబడి వచ్చింది. అందులో మాకైతే టెంపో వాళ్ళ బాడీ అది తీసేసి మాకే కూలీలకు గిట్టుబాటు కావడం లేదు. అందువల్ల మాకే ట్రాన్స్పోర్ట్ అన్నా 28 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఒక బాస్కి వచ్చేసి. మేము టమాటో 3 ఎకరాల్లో సాగు చేసాము. 3 ఎకరాల్లో సాగు చేసింటే ఇంతకు ముందు ప్రస్తుతం 150 నుంచి స్టార్ట్ అవుతుంది. 150 నుంచి స్టార్ట్ అయితే రైతులకి ఒక 200, 300, 200, 300 దాకా వస్తుండే, గిట్టుబాటు అవుతుండే, సరిపోతుండే. అదే ఎకరాకు వచ్చేసి 40,000, 50,000 పెట్టుబడి పెట్టినా కానీ ఇప్పుడు మొన్న వర్షం వచ్చిందని కాయ నానిందని తగ్గించేశారు. కాబట్టి రైతులకు అనేది ఇప్పుడు 90-80 నుంచి పోతుంది. రైతులకు అనేది కూలీలకు కానీ రావడం, ఇప్పుడు కూలీలకు వచ్చేసి 300 అవుతుంది. కూలీలకు కానీ రావడం లేదు. ఏమని చేసి గవర్నమెంట్ వచ్చేసి ప్రస్తుతం ఒక 200 ఉంటే స్టార్టింగ్లో పెడితే మాకు రైతులకు అనేది గిట్టుతుంది, లేకుంటే గిట్టడం లేదన్నా. ఇప్పుడు నేను 3 ఎకరాలు పెట్టినాను, చాలా లాస్ అయినాను. ఇప్పుడు ఒక 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాము. ఇప్పుడు చాలా లాస్ అయినాము. ఇప్పుడు నష్టపరం కానీ గవర్నమెంట్ కానీ ఆదుకోవాలని కోరుతున్నాము. అధిక వర్షాలతో టమాటాలు కుళ్లిపోయాయని, దాంతో దళారులు నో సేల్ పెడుతున్నారు అని అన్నదాతలు వాపోతున్నారు. టమాటాలను దళారులు మండిల్లో కొనకపోవడంతో టమాటాలను వెనక్కి తీసుకుపోలేక జాతీయ రహదారి పక్కన పడవేసి వెళ్లిపోతున్నారు. 4 ఎకరాల్లో టమాటా పంట సాగు చేశామని, పెట్టుబడి దాదాపు 2 లక్షల రూపాయలు వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మొదటి రకం కాయలే ఒక బాక్సు 150 రూపాయలు లోపే పలుకుతుంది అన్నారు. ఇళ్లలో ఆడవాళ్ల బంగారం తాళిబొట్టు కుదువ పెట్టి పంటలు పండించామని కన్నీటి పర్యంతమయ్యారు.
కానీ నిన్న రోజులు పడినాయి 360 బాక్సులు. ఇక ఈ రోజు ఇదే పరిస్థితి అయితే మేము ఏం చేయాలి? ఆడ 4 లక్షలు పెట్టుబడి పెట్టినాం, కనీసం అంటే 30 రూపాయలు అమ్ముకోకుండా పోతున్నారు వీళ్ళు. 3 రోజుల కింద దాకా బాగుంది రేటు, ఈ 3 రోజుల నుంచి ఇట్లా డెడ్ చేస్తా అంటే మేము ఏం చేయాలి చెప్పండి సార్? వర్షంకాయ అంటారు. మండి వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఆవిడ బయ్యర్లు వచ్చేసి రైతు మీద పడి 100 రూపాయలు పేదానికి 60 రూపాయలుగా కొని వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు, రైతులు అందరూ కలిసి నాశనం చేస్తున్నారు. మండి వాళ్ళు కూడా ఎక్కువ అత్యధిక లాభాలకు ఆశించి బయ్యర్లకు ఇవ్వడం ఇచ్చే కమిషన్ లెస్ బాక్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మాకు గిట్టుబాటు ధర లేదని వాళ్ళు తగ్గించుకొని వాళ్ళు కాబట్టి సరుకు వాళ్ళు కొంటున్నారు రేట్లకు, అంతే. అప్పుడు రైతు నాశనం అయిపోతున్నాడు. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది టమాటా రైతన్న పరిస్థితి. మార్కెట్లో కేజీ 20 రూపాయలు అమ్ముతున్న రైతుకు మాత్రం కనీసం 5 రూపాయలు రావడం లేదు. అది అన్నదాతల దుస్థితి.